హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ మీ ముందుకి రామోజీ ఫిలిం సిటీ పార్ట్ 2 వీడియోనైతే తీసుకొని వస్తున్నా. సో పార్ట్ 1 వీడియో మీరందరూ చూసి మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా యాక్చువల్లీ. అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ డీటెయిల్స్ కూడా పార్ట్ 1 వీడియోలో పెట్టాను. అండ్ ఇప్పుడు పార్ట్ 2 వీడియోని తీసుకొని వస్తున్నా. సో ఈ పార్ట్ 2 వీడియోలో ఏంటంటే మనం యూరోపియన్ టౌన్, ఎయిర్పోర్ట్ అండ్ మళ్ళీ జపనీస్ టౌన్ అండ్ కొన్ని షోస్ కూడా కవర్ చేస్తాం యాక్చువల్లీ. సో దీంతో ఎంటైర్ రామోజీ ఫిలిం సిటీ డీటెయిల్ అంతా మనం కంప్లీట్ చేసేవచ్చు యాక్చువల్లీ. సో యా, లెట్స్ మూవ్ ఆన్. సో మీకు చెప్పాను కదా, లైట్ గార్డెన్ లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. సో జస్ట్ ఇంకా ఈవినింగ్ టైం అవుతున్నప్పుడు ఎలా ఏరియా అంతా ఉందనేది మీకు చూపిద్దామని ఈ వీడియోలో చూపిస్తున్నా. సో ఇలా ఈవినింగ్ అవుతున్న టైంకి అప్పటికే లైట్స్ ఇంకా జస్ట్ ఇలా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఇలా ఉంటుంది యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో. అండ్ నైట్ టైంలో మీరు పార్ట్ 1 వీడియోలో చూసినట్టు ఫుల్ గ్లోయింగ్ అండ్ గ్లేజింగ్గా ఉంటుంది. సో అల్టిమేట్ లుక్ అండ్ ఫీల్. మీరు ఆల్రెడీ ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదు అంటే మాత్రం ప్లీజ్ నా ఛానల్లో పార్ట్ 1 వీడియో ఉంటుంది రామోజీ ఫిలిం సిటీది. సో ఆ వీడియోని చూడండి. సో ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ షో టైం అయితే చూపిస్తా యాక్చువల్లీ. సో ఇది ఒక పాపులర్ షో అనమాట. సో యురేకా దగ్గరే ఇలా ఒక షో అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే మనం ఒక చిన్న వెహికల్లో ఉంటుంది. ఆ వెహికల్లో 4 మెంబర్స్ కూర్చుంటారు. ఒక మినీ ట్రైన్ అనుకోవచ్చు, ఓపెన్ ట్రైన్. సో ఈ ఓపెన్ ట్రైన్లో కూర్చుంటూ ఉంటే మనకి లైట్ షోస్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ పీపుల్. సో చాలా అంటే చాలా బాగుంది అసలు ఈ షో. అండ్ ఆ బొమ్మలు కూడా అన్నీ లైక్ డైనమిక్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా చాలా ఎన్హాన్స్డ్ లుక్ అయితే ఇచ్చింది. సో ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో మంచి సాంగ్స్ అండ్ మ్యూజిక్తో అయితే ఈ షో ఉంటుంది. ఇది లైక్ ఆల్మోస్ట్ ఒక 10 minutes షో అయితే ఉంటుంది. పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో లైటింగ్స్ అయితే చాలా అల్టిమేట్ గా ఉంటుంది. నేను ఈ వీడియోని షార్ట్లో కూడా రిలీజ్ చేస్తాను యాక్చువల్లీ యూట్యూబ్లో. సో ఆ షార్ట్లో కూడా మీరు ఇంకా ఎన్హాన్స్డ్ బ్యూటీతో ఎంజాయ్ చేస్తారు. సో ఆ షార్ట్ కూడా చూడండి. సో ఈ వీడియోలో అయితే మనకి డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. అంటే డిఫరెంట్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్లో ఎలా లుక్ అండ్ ఫీల్ ఉంటాయి. సో ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళ కల్చర్ కానీ, లేకపోతే పీపుల్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, సో ఇవన్నీ ఎలా ఉంటాయి అవన్నీ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్లో అయితే కవర్ చేశారు యాక్చువల్లీ. సో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ డిఫరెంట్ క్లైమేట్స్. సో ఇప్పుడు ఇది చూస్తే ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో లైక్ కంప్లీట్ ఐస్ అండ్ స్నో మధ్యలో అయితే ఈ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది యాక్చువల్లీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. సో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు కూడా. అండ్ అలా ముందుకు వెళ్తుంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ వస్తుంది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో యా, సో ఇలా మల్టిపుల్ షోస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ లైట్ షోతో పాటు మనకి సైన్స్ ఫిక్షన్ షో అంటే స్పేస్ షో కూడా ఉంటుంది. ఆ స్పేస్ షోలో ఏంటంటే మనం స్పేస్లోకి ట్రావెల్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అన్న ఆ ఫీల్ అనేది ఇస్తారనమాట. ఒక మోబుల్ 11D షో కింద చెప్పవచ్చు. సో ఇలా మల్టిపుల్ షోస్ యురేకా ఫారంలో ఉంటాయి అన్నమాట. సో మనం అక్కడికి యురేకా ప్లేస్కి వెళ్ళాక ఈ షోస్ అన్నీ మనం కవర్ చేయొచ్చు. అండ్ పర్టికులర్లీ ఈ షోస్ ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ షోస్ అన్నీ కంప్లీట్ చేసుకొని దెన్ 7:30 నుంచి ఇంకా ఈ వింటర్ కార్నివాల్ అండ్ ఫెస్ట్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా బ్యూటిఫుల్గా అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. సో చూస్తున్నారు కదా, అంత యానిమేటెడ్ అండ్ డైనమిక్ విజువల్స్ చాలా బాగుంది అనమాట. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ అండి అసలు. అంటే రియల్లీ అన్బిలీవబుల్. అంటే మనం లైవ్
ఇదంతా కంప్లీట్ వర్చువల్ రియాలిటీ. సో లైవ్లో చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అండ్ ఏదో జస్ట్ ఒక ఫిగర్స్ని పెట్టేసినట్టు కాదు. సో అవన్నీ కూడా యానిమేటెడ్ ఫీలింగ్ ఇవ్వడం అండ్ వాటికి కూడా ఒక మూవబుల్ నేచర్ ఇవ్వడంతో అదేంటంటే మరింత రియలిస్టిక్గా ఉంటుందన్నమాట. సో అదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. జంగిల్, సో ఫారెస్ట్ ఏరియాస్, మళ్ళీ ఫారిన్ కంట్రీస్, మళ్ళీ ఐస్ అండ్ స్నో, అలానే ట్రెడిషనల్, సో డిఫరెంట్ బ్యాక్డ్రాప్స్లో డిఫరెంట్ అంటే వింటేజ్, ఫ్యూచరిస్టిక్, సో ఇలా మల్టిపుల్ బ్యాక్డ్రాప్స్ అనేవి చూపించారనమాట. సో చాలా బాగుంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు మన కళ్ళు సరిపోవు అనమాట. అంటే ఒక్కదానికి మించి ఒకటి ఉంటుంది యాక్చువల్లీ బ్యాక్డ్రాప్. సో బోత్ లెఫ్ట్ అండ్ రైట్ కవర్ చేసుకుంటా వెళ్ళాలి. సో అలా బ్యాక్డ్రాప్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మీరు ఎప్పుడు చూస్తున్నారు కదా, ఒక వెహికల్ వెళ్తుంది అలా. సో ఇలా ఒక క్యూ ఉంటుంది, ఆ క్యూ సిస్టంలో మనం వెళ్ళాలి. అండ్ మధ్యలో ఒక ప్లేస్ దగ్గర అయితే మనకి ఒక గార్డెన్ ఉంటుంది జపనీస్ టౌన్ దగ్గర. చూసారు కదా, యానిమల్ షేప్స్తో ఉంటుంది అనమాట ఈ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్. సో చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. సో ఇదంతా జపనీస్ టౌన్. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ సాంగ్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశారంట. సో అండ్ ఇది అంతా మూవీ మ్యాజిక్ షోస్ కండక్ట్ చేసే ఏరియా. సో బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇదంతా యురేకా స్పాట్ అనమాట. ఇక్కడే మల్టిపుల్ షోస్, మల్టిపుల్ డిఫరెంట్ మూవీ థియేట్రిక్ షోస్, స్పేస్ షోస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, డిఫరెంట్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఫుడ్ కూడా మనం గ్రాబ్ చేసుకొని మంచిగా ఫుడ్ అంతా తినేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే ఒక స్పెషల్ కాఫీ కూడా ఉంది. సో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఈ మూవీ థియేటర్ స్పేస్లోనే. సో అది మాత్రం మిస్ అవ్వద్దు. సో జస్ట్ ఇప్పుడున్న ఎగ్జాక్ట్ ఆ రెడ్ హైలైటింగ్ ఉంటుంది కదా, ఆ ఏరియాలోనే అనమాట. సో చాలా బాగుంటుంది అది కూడా. అండ్ సమ్ విండో షాపింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో జస్ట్ అలా క్యాజువల్గా మనం విజిట్ చేసి విండో షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇఫ్ వీ వాంట్ వీ కెన్ పర్చేజ్ ఆల్సో. సో మల్టిపుల్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, రామోజీ ఫిలిం సిటీ రిలేటెడ్ ఐటమ్స్. సో ఎంటైర్ ప్లేస్ అయితే మంచిగా అసలు మనకి ఎంటైర్ డే అంతా సరిపోతుంది, పర్టికులర్లీ ఇన్ వింటర్ ఫెస్ట్. సో మన డే నీట్గా నింపాదిగా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చూసుకుంటూ మన ఓపిక అనమాట. ఇంకా మావాడైతే ఇంకా జపనీస్ టౌన్లో ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇలా మధ్యలో చిన్న వాటర్ ఫ్లోలా ఉంటుంది అనమాట విత్ రాక్స్. సో మనం అలా వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. సో వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ మంచి పిక్స్ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట జపనీస్ టౌన్లో. మీకు ఆ పిక్స్ కూడా నేను లాస్ట్లో పెట్టాను, ఎలా ఉంటాయి ఏంటి అని. మంచిగా ఫ్యామిలీతోని మంచి పిక్స్ అయితే స్పెండ్ చేయొచ్చు అండ్ మంచి టైం కూడా స్పెండ్ చేయొచ్చు. సో మావాడైతే అసలు రాలేదు, అలా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాడు. సో ఇలా ఒక హవర్ బ్రిడ్జ్లో ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా మంచిగా పిక్స్ తీసుకోవచ్చు. ఆ సెంటర్లోని మెయిన్ పార్ట్ అనమాట. సో అది కూడా మంచిగా ఎన్హాన్స్డ్ బ్యూటీ ఇస్తుంది. సో ఇదంతా మూవీ మ్యాజిక్ లోనే ఒక పార్ట్. సో ఇలా పిక్చరైజ్డ్ షోస్, సో అవన్నీ చూడొచ్చు అనమాట. అసలు ఎంత పెద్దది అంటే వ్యాస్ట్ స్పేస్లో బిల్డ్ చేశారు ఇది. సో ఇది మూవీ మ్యాజిక్. అలా ఇందాక మీకు చెప్పాను కదా, అలా ఎంటర్ అయ్యాక డిఫరెంట్ షోస్, మూవీస్ అన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. సో మనం మార్నింగ్ ఆల్ సెట్స్ అన్నీ విజిట్ చేసేసాక మనం ఇక్కడికి ఫైనల్గా వచ్చి ఇక్కడ ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మూవీ మ్యాజిక్లోనే మనకి షోస్, ఫన్ అండ్ ఆల్ ఫందుస్తాన్ ఆ ప్లేసెస్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత బిగ్ పెయింటింగ్, సూపర్గా ఉంది కదా అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే ఎన్ని డేస్ అయినా కూడా సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఫ్రెష్ లుక్ని ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు యాక్చువల్లీ కంప్లీట్గా. సో చాలా అంటే చాలా బాగుంది.
చాలా షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎంటైర్ మూవీ సెట్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ చూపించారనమాట. సో మనమైతే మంచిగా సిట్ అయ్యి రిలాక్స్ అవ్వచ్చు. సో అంతగా ఐ మీన్ ఫుడ్ అండ్ అవి గ్రాబ్ చేసుకొని నెక్స్ట్ పార్ట్స్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చక్కగా మా వాళ్ళు చార్లీ చాప్లిన్ చూశారు. సో చార్లీ చాప్లిన్ కూడా మంచి సిట్టింగ్ పోస్టర్ పెట్టి ఇద్దరు ఆ సిట్టింగ్ పోస్టర్ ట్రై చేస్తారు. యా, అండ్ చార్లీ చాప్లిన్ మనందరికీ తెలుసు కదా, వెరీ వెరీ ఫేమస్ అండ్ కమెడియన్. సో గ్రేట్ యాక్టర్. ఆ రోజుల్లో వితౌట్ ఎనీ డైలాగ్స్ సో మనందరికీ ఎంత కామెడీ అండ్ ఫన్ అయితే పంచారు. అండ్ మనం కడుపు చక్కలయ్యేలా నవ్వుతూనే ఉంటాం యాక్చువల్లీ. సో గ్రేట్నెస్ అండ్ లెజెండ్ ఆఫ్ చార్లీ చాప్లిన్. సో ఇది ఇంకో షో అనమాట, వర్చువల్ రియాలిటీ షో. వర్చువల్ రియాలిటీ షో మనం డిఫరెంట్ మూవీస్ చూస్తూ ఉంటాం కదా. సో హాలీవుడ్ మూవీస్, సూపర్ హీరో మూవీస్, మార్వెల్ కానీ, ఫాక్స్ మీడియా, ఇలా డిఫరెంట్ మూవీస్ అయితే ఉన్నాయి మనకి. సో ఐ మీన్ పర్టికులర్లీ అవతార్. సో అవతార్ ఇవన్నీ ఈ ఎంటైర్ యానిమేటెడ్ అండ్ రియలిస్టిక్ మూవీస్ అవన్నీ ఎలా చేస్తారు, సో ఆ మోషన్ సెన్సింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే చూపిస్తారనమాట మనకి. సో చూడండి, మీకు చూపిస్తా. యా, ఇప్పుడు అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకునే ఒక పర్సన్ ఉన్నారు కదా. సో ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న పర్సన్ అక్కడ అవతార్ క్యారెక్టర్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఆ పర్సనే ఇక్కడ అవతార్ క్యారెక్టర్. సో ఇలా డిజైన్ చేస్తారనమాట. ఆ బ్లాక్ డ్రెస్ పైన చాలా మోషన్ సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ మోషన్ సెన్సర్స్ వల్ల ఏమవుతుందంటే అతను ఏ యాక్టివిటీ చేస్తే ఆ యాక్టివిటీ అక్కడ ఇమేజ్లో మనకి ఆ పర్టికులర్ అవతార్ చేస్తున్నట్టే ఉంటుంది. సో ఇప్పుడు చూసారా, అతను చేయి పైకి ఎత్తుతున్నప్పుడు అక్కడ క్యారెక్టర్ కూడా అలానే చేస్తుంది సేమ్. సో దిస్ ఈజ్ హౌ మనకి అవతార్ మూవీలో ఆ క్యారెక్టర్స్ అన్నీ డిజైన్ చేశారు. అండ్ ఐ మీన్ జనరల్గా మనుషులు చేస్తున్నవి అక్కడ అవతార్స్ కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. దీన్నే మోషన్ క్యాప్చరింగ్ అంటారు. సో సూపర్ కదా, అసలు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయిపోయిందంటే ఇప్పుడు మనకి ఇన్ని బ్యూటిఫుల్ మూవీస్, అవతార్ అనేది ఒక డిఫరెంట్ యూనివర్స్ అండ్ డిఫరెంట్ వరల్డ్ అది. సో ఆ పర్టికులర్ ఎంతమంది వర్క్ చేసి ఉంటారో చూడండి. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అవతార్స్లో. సో అవతార్ మూవీలో ఇలా అవతార్ మూవీ అనే కాదు, ఇప్పుడు మల్టిపుల్ యానిమేటెడ్ మూవీస్ కానీ, సూపర్ హీరో మూవీస్ కానీ, పెద్ద డైనోసార్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే రియల్ పర్సన్సే చేస్తూ ఉంటారు ఆ పర్టికులర్ యాక్షన్స్. దాన్ని ఏంటంటే మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వేసి గ్రాఫిక్స్, మీరు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు. సో మనకి దాంట్లో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మొత్తం సెట్ అంతా గ్రాఫిక్స్లో చేస్తారనమాట. అండ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ వచ్చి ఆ రియల్ పర్సన్ ఏం చేస్తే ఆ క్యారెక్టర్ అదే మూమెంట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఎంటైర్ విత్ మోషన్ పిక్చర్. సో ఇలా ఉంటుందన్నమాట యాక్చువల్లీ. సో ఇక్కడ కంప్లీట్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడ ఫారెస్ట్ లాగా గ్రాఫిక్స్ చేసి మనకి చూపిస్తారు. అండ్ ఆ పర్టికులర్ పర్సన్ ఇక్కడ ఏదైతే చేస్తున్నారో అది అక్కడ అవతార్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇదొక వర్చువల్ రియాలిటీ. సో మనకి బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, సో బ్యాక్గ్రౌండ్ అంతా ఒక ఫారెన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మేమేం అక్కడికి వెళ్ళలేదు, బట్ మీరు ఇప్పుడు ఆ స్క్రీన్లో చూస్తూ ఉంటే మేము ఫారెన్లో ఉన్నట్టే ఉంది. సో దిస్ ఈజ్ లైక్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో కంప్లీట్ గ్రాఫిక్ ఇలా ఈ గ్రాఫిక్స్ అండ్ మోషన్ పిక్చరింగ్, సో ఇవన్నీ మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి చేస్తూ ఉంటారు. సో దట్స్ గ్రేట్ ఆఫ్ దెమ్. సో అవన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేసా మీకు చూపిద్దామని. సో ఎలా ఉంటుంది ఏంటని. సో ఈ పర్టికులర్ స్పేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చూసారు కదా. యా, అండ్ నెక్స్ట్ మనం యూరోపియన్ టౌన్కి అయితే వస్తాం. సో ఈ యూరోపియన్ టౌన్ ప్లేస్ ఏంటంటే మనకి చాలా వరకు మూవీస్
ఐ మీన్ యూరోపియన్ సెట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ షూట్ చేసినవి అనమాట. సో ఈ రామోజీ ఫిలిం సిటీలో ఈ ఏరియా అనేది చాలా స్పెషల్. చాలా వరకు మూవీస్లో సాంగ్స్ కూడా ఇక్కడే షూట్ చేశారు. సో మనం ఏమైనా వాళ్ళు ఫారెన్ వెళ్ళి చేశారేమో అని అనుకుంటాం, బట్ ఇట్స్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ ద సెట్. సో ఆ సెట్ యొక్క మ్యాగ్నిఫిసెన్స్ అంటారు, ఆ సెట్ అంత బ్యూటిఫుల్గా సెట్స్ చేశారనమాట. సో ఎగ్జాక్ట్లీ రియలిస్టిక్ టు ఫారెన్ కంట్రీ. సో చూసారు కదా, డిఫరెంట్ ఐ మీన్ హౌసెస్ లాగా, ఐ మీన్ కంప్లీట్ యూరోపియన్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో మీకు ఇందాక మోషన్ పిక్చర్ టెక్నాలజీ చూపించాను కదా, దాని ఎంట్రన్స్ ఇదనమాట. సో దీంట్లో వెళ్ళాక మనం అక్కడ అవన్నీ చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో. సో యూరోపియన్ టౌన్ జస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి మోషన్ పిక్చర్లోకి పట్టుకెళ్తారు. సో ఆ పిక్చర్ అంతా మనకి చూపిస్తారు, ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ అని. సో ప్లేస్ అయితే మాత్రం అల్టిమేట్ బాస్, అసలు చాలా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ సూపర్గా అనిపించింది. ఏదో మనం ఒక ఫారెన్ లొకేషన్కి వెళ్ళినట్టే ఉంటుంది. సో ఇక్కడ మంచి వీడియో, మంచి రీల్స్, ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు అందరూ. మేము కూడా అలానే తీసుకున్నాం. సో చాలా ఎక్సైటింగ్గా అనిపించింది యాక్చువల్లీ ఈ ప్లేస్ వెళ్ళినప్పుడు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. మనం యూరోప్, ఐ మీన్ యూకే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి ప్లేసెస్లో ఇలానే ఉంటుంది అన్నమాట. సో సూపర్గా అనిపించింది. అది డైరెక్ట్గా మనం ఇండియాలో ఉండి యూరోప్ వెళ్తున్నాం ఫీలింగ్ వస్తుంది. సో నైస్. ఇంకా అలా మనం నెక్స్ట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాం అనమాట. అక్కడ యూరోపియన్ టౌన్ అంతా విజిట్ అంతా కంప్లీట్ చేసుకున్నాక సో మనం జపనీస్ టౌన్ ఇవన్నీ చూస్తాం కదా ఆల్రెడీ. సో జపనీస్ టౌన్ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఐ మీన్ ఎయిర్పోర్ట్ బ్యాక్ డ్రాప్ అనమాట. సో చూడండి ఇది ఎయిర్పోర్ట్ బ్యాక్ డ్రాప్. సో ఇక్కడ మనకి చాలా సెట్స్ హాస్పిటల్స్ని ఇవన్నిటిని రెప్లికేట్ చేస్తాయి. సో ఇందాక మనం చూసిన యూరోపియన్ టౌన్ బ్యాక్ డ్రాప్ నుంచే వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇదంతా యూరోపియన్ టౌన్, ఫ్రంట్ యూరోపియన్ టౌన్, బ్యాక్గ్రౌండ్ వచ్చి మళ్ళీ ఒక డిఫరెంట్ నార్మల్ ప్లేసెస్ టౌన్స్ లాగా డిస్ప్లే చేస్తారు మూవీస్లో. చూడండి గ్రాఫిటీ. సో నాకు తెలిసి మేబీ ఆరెంజ్ మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారేమో. సో గ్రాఫిటీ చూస్తుండే యా. సో ఇలా మనం బస్సెస్ ఎక్కి ఇంకా అలా ట్రావెల్ చేస్తూ ఉంటాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ బస్సెస్ని ప్రొవైడ్ చేశారు. అండ్ మనం అందరం మంచిగా అంటే ఈచ్ ప్లేస్ని ఈజీగా కవర్ చేసే విధంగా బస్సెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ 5 minutesకి ఒక బస్సు వస్తూనే ఉంటుంది అనమాట, షటిల్ సర్వీస్ లాగా. అండ్ ప్రతి జంక్షన్లోనే ఛార్జింగ్ పాయింట్స్, ఫుడ్, రెస్ట్ రూమ్స్, సో సిట్ అండ్ రిలాక్స్ బెంచెస్, సో ఇలా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మంచిగా మనం టైం తీసుకుని నీట్గా రిలాక్స్డ్గా అన్నీ కవర్ చేయొచ్చు. సో చెప్పాను కదా ఎయిర్పోర్ట్. సో ఫ్రంట్ ఏమో హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో మనం చాలా మూవీస్లో చూసి ఉంటాం, ఇది హాస్పిటల్లో యూజ్ చేశారు యాక్చువల్లీ ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చి ఎయిర్పోర్ట్ అనమాట. సో చూడండి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఎయిర్పోర్ట్ వెయిటింగ్ హాల్, సో టికెట్ కౌంటర్, ఎయిర్పోర్ట్ బోర్డింగ్ గేట్. సో చూడండి ఎయిర్లైన్స్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు యాక్చువల్లీ. సో బోర్డింగ్ చేసేసాం అండ్ ప్లేన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో చూసారుగా కంప్లీట్ ప్లేన్ రియలిస్టిక్గానే చేశారు యాక్చువల్లీ. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర మనం ఎంట్రన్స్, టెర్మినల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, షాప్స్, ఇవన్నీ ఎంటైర్ కంప్లీట్లీ రియలిస్టిక్ అనమాట. సో అసలు నిజంగానే ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము అన్న ఫీలింగ్ తెప్పిస్తారు. సో క్రెడిట్ టు దెమ్ యాక్చువల్లీ. సో మనకు చాలా మూవీస్లో ఈ సెట్స్ని అయితే యూజ్ చేశారు. అండ్ మ్యాగ్నిఫిషెంట్ అని చెప్పాలి అంతే, మరి మాటలు లేవు ఇంకా. సో ప్రతి సెట్ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఏంటి అనేది. సో ఇంకా మనం ఆ ఎయిర్పోర్ట్ బ్యాక్ డ్రాప్ కూడా కంప్లీట్ చేసుకొని సో ఇంకా మనం యురేకా ప్లేస్కి వెళ్తాం. యురేకాలో మనం డిఫరెంట్ మూవీ మ్యాజిక్ షోస్ ఇవన్నీ చూస్తాం అనమాట. సో ఇందాక మీకు చూసినట్టు అండ్ పార్ట్ 1 వీడియోలో మీకు చెప్పినట్టు సో డీజే
లైట్ గార్డెన్, వింటర్ ఫెస్ట్, కార్నివాల్ ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ పార్ట్ 2 వీడియో ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో దీంతో మనకి రామోజీ ఫిలిం సిటీ టూర్ అంతా కంప్లీట్ చేసుకున్నాం యాక్చువల్లీ. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, ఏ డీటెయిల్స్ కావాలన్నా కామెంట్స్లో నన్ను అడ్రస్ చేసి మెన్షన్ చేయండి. సో ఐ విల్ రిప్లై టు దట్. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఆల్ అవర్ వీడియోస్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు అవర్ ఛానల్ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొని వస్తున్నా. అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. Enjoy. Bye bye.